2-3 రోజుల నుంచి ఒక ప్రజాప్రతినిధి మా ప్రొద్దుటూరు బ్యాంకు గురించి డిపాజిటుదారులను అయోమయానికి గురి చేస్తూ బ్యాంకు మా ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకు దివాలా తీస్తున్నదని చెప్పి మాట్లాడుతున్నాడు. అలాగే ఒక ప్రముఖ న్యాయవాది సోషల్ మీడియాలో చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరికీ తెలియజేయడం ఏమనగా మా బ్యాంకు డిపాజిటుదారులకు ఎప్పటికైనా కానీ వాళ్ళు అడిగిన తక్షణమే ఇచ్చేదానికి మా బ్యాంకుకి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా డిపాజిట్లు కానీ ఏదైనా కానీ ఉంది. మా బ్యాంకు ఆర్బీఐ ప్రకారమే నిబంధనల ప్రకారమే పనిచేస్తుంది. మా బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుంది. మా బ్యాంకు నందు ఇతర బ్యాంకుల వలె డిఐజీసీకి లోబడి ఉంది. ఇక మీదట ఎవరైనా మా బ్యాంకు గురించి చెడుగా కానీ అసభ్యకరంగా కానీ మాట్లాడితే వారి మీద లీగల్గా చట్టబద్ధంగా చర్యలు తీసుకునేటకు మా పాలకవర్గ సిబ్బంది ఏకగ్రీవంగా తీర్మానం చేయడమైనది. డిఐజీసీ అంటే కింద 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. వాళ్ళు అడిగిన తక్షణమే 5 లక్షల డిపాజిట్దారులకు ఇచ్చేదానికి మేము ఇన్సూరెన్స్ కడుతున్నాము. ఈ సందర్భంగా మా బ్యాంకు ఖాతాదారులకు తెలియజేయడం అనగా ఎవరికైనా కానీ వారి మొత్తానికి పూర్తి భరోసా మా బ్యాంకు కలిగిస్తుంది. ఎవరే కానీ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇటువంటి అపోహలు ఎవరికి సృష్టించినా కానీ మీరు నమ్మవద్దని చెప్పి ఖాతాదారులకు మరీ ముఖ్యంగా చెబుతున్నాను. ఇక్కడి నుంచి ఎవరే కానీ మా బ్యాంకు గురించి తప్పుగా మాట్లాడకూడదని ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోపణకు మా బ్యాంకు డిపాజిట్దారులకు భరోసా ఇచ్చే కల్పనకు ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతుంటారు. అందరికీ మనము సమాధానం చెప్పుకోకుండా మా ఖాతాదారులకు మేము భరోసా కల్పించాలా. ఎందుకంటే మా బ్యాంకుని నమ్ముకొని వాళ్ళు ఏదో పెళ్ళిళ్ళ కోసమో వాళ్ళ పిల్లల ఖర్చుల కోసమో వాళ్ళ చదువుల కోసమో పెట్టుకుంటారు. అటువంటి వారికి మేము భరోసా కల్పించాలి కానీ వారికి చేపిన ఆరోపణల కోసం కూడా కాదు. మా బ్యాంకు మీద నమ్మకము మేము మా పాలక వర్గము వాళ్ళకి ఎప్పటికీ చేదోడువాదోడుగా ఉంటుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ప్రతి 3 నెలలకు కానీ ప్రతి నెలకు కానీ కట్టాల్సిన కంతుల ప్రకారం కట్టించుకుంటాము. ప్రతి రికవరీ చేస్తాము. అట్లా ఏదన్నా 1, 2, 4 ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళకు మేము ఏదైతే 15% మాది ఇంట్రెస్ట్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దానిపైన 2% వచ్చేసి అదనంగా కలిపి రాబడతాము సర్ఛార్జీ. 15% కాక 2% అదనము. వాళ్ళు ఏమంటారు, మీరు 15%లో 2% తీసుకుంటారు, మిగతా తగ్గిపోతుంది అనేది ఆయన వాదన. అది కాదు, 15% కలిపి మళ్ళీ 2% సర్ఛార్జీ. అట్లా ప్రతి నెలకు కలుపుతా వడ్డీ సర్ఛార్జీ కలుపుకొని లాస్ట్ డిసెంబర్ 31కి కూడా కట్టకపోతే దాని తరువాత మేము చర్యలు తీసుకుంటాము. తదుపరి చర్యలు మా దగ్గర 7-8 లోన్లు ఉంటాయి. దాంట్లో ఒక 5%, 10% ఉంటుంది. వాళ్ళతో కూడా డిసెంబర్ మార్చికి అది కూడా పెనాల్టీతో కలిపి ఖచ్చితంగా రికవరీ చేస్తాము. అటువంటివి అయితే ఇంతవరకు రాలేదు ఎన్పిఏ అనేది. ఆ ఎన్పిఏ వచ్చిన దాని తదుపరి చర్యలు ఏముంటాయంటే తర్వాత 3 నోటీసులు ఇచ్చేసి మా వారానికి 10 రోజులు ఒక నోటీస్ చేసి అట్లా 3 నోటీసులు ఇచ్చి 3 నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ డిఎల్సిఓ గారికి అప్పచెప్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అయితే ఆ పరిస్థితి ఇంతవరకు మా బ్యాంకుకి రాలేదు. 1 నెల 2 నెలలు అటు ఇటు కడతారు. అట్లా ఏదైనా ఒక 5%, 10% మార్చికి కడతారు. అది ఏది పెనాల్టీతో ఇంట్రెస్ట్, మా 15% ఇంట్రెస్ట్ ప్లస్ 2% సర్ఛార్జీ. మా సహకార చట్టాలు ఎటుంటాయంటే మేము కోర్టుకు పోయి అట్లా చేయాల్సిన అవసరం లే. సహకార చట్టంలో ఎటుందంటే మేము డిఎల్సిఓ గారికి ఇచ్చే ఆయనే జడ్జి అడ్మిట్ కానీ ఏదైనా కానీ వాళ్ళే చర్యలు తీసుకొని యాక్షన్ వేసేదానికి కానీ వెనకబడి చర్యలు తీసుకోవడానికి కానీ వాళ్ళకు ఉంటుంది. ఆ యాక్షన్లో మేము ఇచ్చిన లోను రికవరీ కాకుండా వాళ్ళకుంటే ఇంక వేరే ఆస్తిని కూడా జప్తు చేసేదానికి వాళ్ళ సహకార చట్టంలో మాకు ఉంది. ఇప్పుడు ఒక 20 లక్షలు లోన్ ఇచ్చింటాంనా, వాళ్ళ ప్రాపర్టీ ఏలానికి వచ్చింది అనుకో 15 లక్షలు రికవరీ అవుతుంది. మిగిలిన 5 లక్షలు కూడా వాళ్ళ వేరే ప్రాపర్టీని కూడా యాక్షన్ తీసుకునేదానికి సహకార చట్టంలో మా అధికారులకు ఉంది. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.